నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి మొత్తం 2861 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏంటిది, అదేవిధంగా ఈ పోస్టులకు కావాల్సినటువంటి కనీస విద్యార్హతలు ఏంటి, అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ ఏంటిది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సాక్షి ఎడ్యుకేషన్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మొత్తం 2861 సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన పోస్టుల ఖాళీలు ఈ నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముందుగా మనం చూసినట్లయితే ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అయితే అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు లింక్ అనేది మనకు అందుబాటులో ఉంది. అయితే దీని యొక్క దరఖాస్తు చివరి తేదీ చూసినట్లయితే అక్టోబర్ 16 తోటి దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. అయితే ముందుగా దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులకు కనీసం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ఇక్కడ ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే మొత్తం ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది 4 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 200 మార్కులకు ఉంటుంది, 200 ప్రశ్నలు ఉంటాయి. రెండో దశలో వచ్చేసరికి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మనకు ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మూడో దశలో వచ్చేసరికి మనకు ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నాలుగో దశలో వచ్చేసరికి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, దాంతోపాటుగా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, ఖచ్చితంగా మనకు మెడికల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఫిట్నెస్ టెస్ట్ ఏదైతే ఉందో అది అక్కడ మనకు 4వ దశలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఒకసారి మనము ఈ 4 దశలలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకు మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించి మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ టైం చూసినట్లయితే మనకు 2 గంటలలో ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కేవలం 2 గంటల సమయం మాత్రమే మనకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి కేటాయించడం జరిగింది. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చేసరికి సిలబస్ చూసినట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్, అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, వీటి నుంచి మనకు మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 50 మార్కుల చొప్పున 50 ప్రశ్నలు మనకు అడగడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనకు 1/4 అంటే ప్రతి రాంగ్ క్వశ్చన్కి 0.25 అనేది నెగిటివ్ మార్క్గా మనకు ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో ఈ అభ్యర్థులకు వచ్చేసరికి మనకు రెండో దశ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని, అంటే ఇది ఈవెంట్స్ అన్నమాట. ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఈవెంట్స్లో వచ్చేసరికి మనకు మొత్తం మనకు ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. అయితే దీంట్లో మనకు హైట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. జెంట్స్కి వచ్చేసరికి మనకు ఛాతీ వంటి శారీరక ప్రమాణాలను కొలవడం జరుగుతుంది. అదేవిధంగా 100 మీటర్స్, అదేవిధంగా 1.6 అంటే 1600 మీటర్లు, 1.6 కిలోమీటర్ సంబంధించిన రన్నింగ్ టెస్ట్ కూడా దీంట్లో ఉంటుంది. దీంతో పాటుగా లాంగ్ జంప్, హై జంప్, అదేవిధంగా షార్ట్ పుట్ కూడా మనకు ఈ ఈవెంట్స్లో కేటాయించడం జరిగింది. అమ్మాయిలకు వచ్చేసరికి 800 మీటర్లు అనేది కేటాయించడం జరిగింది. అంటే అబ్బాయిలకు వచ్చేసరికి 1600 మీటర్లు రన్నింగ్ ఉంటుంది కదా, అమ్మాయిలకు మాత్రం 800 మీటర్లు మాత్రమే ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఎవరైతే ఈ ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకు మూడో దశ అంటే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది వచ్చేసరికి మనకు కంప్యూటర్ ఆధారిత టెస్ట్. ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో అంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది కూడా మనకు కంప్యూటర్ ఆధారంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ కూడా మనకు కంప్యూటర్ ఆధారంగానే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చేసరికి మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మెయిన్స్లో వచ్చేసరికి మనకు సిలబస్ చూసినట్లయితే కేవలం ఇంగ్లీష్ గ్రామర్ నుంచే మనకు 200 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ గ్రామర్ మరియు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటే మనకు ప్యాసేజెస్ ఉంటాయి కదా, వాటి నుంచే మనకు ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. దీనికి కూడా 200 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి 1/4 విధానం ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్స్లో కూడా 1/4గానే నెగిటివ్ మార్కింగ్గా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టైం పీరియడ్ చూసినట్లయితే ఇది కూడా 2 గంటల సమయం వరకు మనకు కేటాయించడం జరిగింది. దీనికి కూడా అంటే మనకు మెయిన్స్ ఎగ్జామ్లో కూడా 2 గంటల సమయం అనేది ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అయితే చివరిగా 4వ దశ ఏదైతే ఉందో ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పేపర్ 1
అంటే ప్రిలిమినరీ ఎగ్జాము, పేపర్ 2 అంటే మెయిన్స్ ఎగ్జామ్, ఈ 2 పేపర్లలో మార్కులు వచ్చినటువంటి అంటే అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా అనేది సిద్ధం చేయడం జరుగుతుంది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లోనూ మనకు మార్క్స్ మంచిగా వచ్చి ఉండాలి, మెయిన్స్ ఎగ్జామ్లోనూ మనకు మార్కులు మంచిగా వచ్చి ఉండాలి. రెండిట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మనకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అభ్యర్థులకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే మెడికల్ స్టాండర్డ్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించిన సిలబస్ ఏంటిది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. మనకు పేపర్ 1లో వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ అనుకున్నాం కదా. దీంట్లో వెర్బల్, నాన్ వెర్బల్, అదేవిధంగా సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అదేవిధంగా స్పేస్ విజువలైజేషన్, కోడింగ్, డీకోడింగ్, అదేవిధంగా నాన్ వెర్బల్ సిరీస్, సిలాజమ్స్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్, అదేవిధంగా డెసిషన్ మేకింగ్, అదేవిధంగా వీటికి సంబంధించినట్టు అంటే మనకు కౌంటింగ్ ఫిగర్స్ ఉంటాయి కదా, అవి వాటితో పాటుగా బ్లడ్ రిలేషన్, డైరెక్షన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇలాంటి టాపిక్స్ నుంచి మనకు ఈ జనరల్ రీజనింగ్ మరియు ఇంటెలిజెన్స్ నుంచి మనకు అధికంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనకు జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఇందులో మనకు భారతదేశ చరిత్ర అంటే ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకు ఎగ్జామ్ జరిగే నాటికి 8 నెలల నుంచి 12 నెలల లోపు ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్, వాటి నుంచి మనకు ప్రశ్నలు అధికంగా అడగడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసినట్లయితే దీంట్లో మనకు అధికంగా మనకు అర్థమెటిక్ సంబంధించిన టాపిక్సే ఉంటాయి. ఇందులో మనకు నెంబర్ సిస్టము, స్క్వేర్ రూట్స్, అలాగే మనకు పర్సంటేజు, అదేవిధంగా ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అదేవిధంగా మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి సిలబస్. అయితే దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మరో టాపిక్ వచ్చేసరికి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. దీంట్లో అభ్యర్థి యొక్క సామర్థ్యం సంబంధించినటువంటి అంటే బేసిక్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో గ్రామర్ సంబంధించినటువంటి ముఖ్యంగా వాటికి సంబంధించిన టాపిక్ నుంచి మనకు ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఇది మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్. మెయిన్స్ ఎగ్జామ్ అంటే పేపర్ 2కి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే ఇందులో మనకు ఇందాక మనం చెప్పుకున్నాము ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ గ్రామర్ మరియు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి అంటే కంప్లీట్గా ఇంగ్లీష్ ప్యాసేజెస్, ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మనకు ఈ పేపర్ 2 అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు మొత్తం 200 మార్క్స్ అని చెప్పుకున్నాము. ఇందులో మనకు సిలబస్ చూసినట్లయితే మొత్తంగా మనకు దీంట్లో ఎర్రర్ రికాగ్నిషన్స్, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అదేవిధంగా దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ సంబంధించినటువంటి, వొకాబులరీ సంబంధించినటువంటి, యాంటోనిమ్స్, సినోనిమ్స్, కాంప్రహెన్షన్స్, అదేవిధంగా సెంటెన్స్ కంప్లీషన్స్, అదేవిధంగా సెంటెన్స్ స్ట్రక్చర్ సంబంధించి, అదేవిధంగా ఫ్రేసెస్, ఇలాంటి టాపిక్స్ నుంచి ఫేసెస్, ఇడియమ్స్ సంబంధించినటువంటి ఇలాంటి టాపిక్స్ నుంచి మనకు మొత్తం 200 ప్రశ్నలకు ఈ పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చూశారు కదా, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం 2861 పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, అదేవిధంగా వీటికి సంబంధించిన సిలబస్ అనేది మనం చూడడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు మనం చివరిగా చెప్పుకున్నట్లయితే వీటికి ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.